ఒడిశా నుంచి చెన్నైకు గంజాయిని రవాణా చేస్తున్న ఇద్దరు నిందితుల్ని విజయవాడ పోలీసులు ఈగల్ బృందాలు అరెస్ట్ చేశాయి. నిందితుల నుంచి 70 లక్షల విలువైన 140 కేజీల గంజాయి స్వాధీనం చేసుకుని లారీ సీజ్ చేశారు. చెన్నైకు చెందిన లారీ డ్రైవర్లు సెల్వం, ప్రదీప్కు శ్రీకాకుళంలో ఓ వ్యక్తి పరిచయం అయ్యాడు. గంజాయిని చెన్నైకు తీసుకువెళ్తే 30,000 నగదిస్తానని ఒప్పందం చేసుకున్నాడు. ఆ డబ్బుకు ఆశపడిన లారీ డ్రైవర్లు ఐరన్ లోడ్ అడుగున దాచి చెన్నైకు బయలుదేరారు. పక్కా సమాచారం అందుకున్న పోలీసులు రామవరప్పాడు రింగు వద్ద మాటు వేసి లారీని తనిఖీ చేశారు. గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకుని నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మీద మన ఈగిల్ టీమ్స్ వాళ్ళ ఇంటెలిజెన్స్ టెక్ ఇంకా హ్యూమన్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసుకొని ట్రాక్ చేయడం జరిగింది. ఇద్దరు అక్యూస్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ పేరు వచ్చేసి సేలం, తమిళనాడు నుంచి 39 ఇయర్స్. ఇంకో అక్యూజ్డ్ పేరు టి ప్రదీప్, 36 ఇయర్స్, ధర్మపురి డిస్టిక్ నుంచి. అదేవిధంగా వీళ్ళని ఇంట్రాగేషన్ చేయడం జరిగింది. ఇంట్రాగేషన్ చేసిన తర్వాత దీంట్లో ఇంకా ముగ్గురు ఇన్వాల్వ్ ఉన్నారు. వాళ్ళ పేర్లు కూడా వాళ్ళని కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. వాళ్ళని కూడా వైజాగ్లో పికప్ చేయడం జరిగింది. ఇక్కడ నుంచి టీం వెళ్ళింది, వాళ్ళని కూడా పిక్ చేసడం జరుగుతుంది.